మండలంలోని రామిరెడ్డిపల్లెలో జరిగిన హత్యాయత్నం కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఎస్సీ కాలనీలో మౌలిక వస్తులు, పౌర హక్కులపై అవగాహన కల్పించారు. విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. రామిరెడ్డిపల్లెలోని హరిజనవాడలో దాసిగాళ్ల సుబ్బమ్మ బుధవారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి పరారాయాడని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు చేపట్టి డైనాడాగ్ సహాయంతో నేరస్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. డైనాడాగ్ ఇచ్చిన క్లూస్ ఆధారంగా 24 గంటల్లోనే కేసును ఛేదించి చంద్రయ్యను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సుబ్బమ్మకు అదే గ్రామానికి చెందిన చంద్రయ్యకు గత 6 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉన్నట్లు, ప్రస్తుతం ఆమె దూరం పెట్టడంతో కోపంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా రివార్డులు కూడా అందజేసినట్లు తెలిపారు. రోజు నైట్ సబ్ డివిజన్ ఇన్ఛార్జి రాత్రిపూట తిరగడం గస్తీ తిరిగే విషయంగా సిఐ వేంపల్లి సిఐ నరసింహులు గారు ఉన్నారు. ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఎవరు అన్నోన్ పర్సన్స్ ఒక మహిళ నిద్రిస్తుంటే మంచం పైన అరిగిన వాళ్ళు పొడి చేసిపోయినారు, చావు బతుకుల మధ్య ఉంది అని చెప్పి ఫోన్ రాగానే వారు స్పందించడం, అక్కడ పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత తిరిగి మన కేసు గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు కానీ మహిళ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఒక క్రూజ్ టీము పులివెందుల నుంచి క్రూజ్ టీం ఒకటి, అదే రకంగా కడప నుంచి మనకు డాగ్ ఏదైతే డైనా స్నిఫర్ అనే డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ డాగ్ స్క్వాడ్ చేసిన సందర్భంలో ఆ నేర స్థలానికి మన ఇన్స్పెక్టర్ నరసింహులు గారు, అదే రకంగా ఎస్ఐ తిరుపాల్ నాయక్ గారు, అదే రకంగా తాహిర్ హుషేన్ అనేటువంటి ఎస్ఐ గారు వారి సిబ్బందితో అక్కడ వెళ్ళారు. ఏదైతే నేరం జరిగిందో ఆ ప్రాంతంలో ఈ డాగును కూడా డైనా డాగును కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ ఏదైతే నేర స్థలంలో స్మెల్ చూపించిన తర్వాత అక్యూజులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిని, ఆమె పేరు సుబ్బమ్మ, ఆ సుబ్బమ్మను ఎక్కడైతే పడుకుందో మంచం పైన అక్కడ స్మెల్ చూపించి మన డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ గారు నేరం చేసి పరిగెత్తపోయింటాడో ఆ రూట్ నుంచే మన డాగు పోవడము, ఫస్ట్ ఆ డాగు నేరస్థలం నుంచి స్ట్రీట్ నుంచి సిమెంట్ రోడ్ నుంచి పోవడము, మెయిన్ రోడ్ ఏదైతే పులివెందుల నుంచి విఎన్పల్లికి రోడ్ సైడ్ పోతుందో ఆ రోడ్ సైడ్కు పోవడము, ఆ రోడ్ సైడ్ నుంచి పోయి మళ్ళా అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజుల హౌస్కు బ్యాక్ సైడ్ నుంచి రావడం, ఆ డాగ్ కూడా ఇంట్లో కూడా పోవడము, అక్కడ ఏదైతే కత్తితో పొడిచినాడో పోకర్తో అక్కడ బ్లడ్ అంతా ఉండింది. అతను తుడుచుకోవడం జరిగింది. ఏదైతే నేరస్థలంలో ఉన్నటువంటి బ్లడ్ అక్యూజులు ఏదైతే ఉన్నాడో చంద్రయ్య, వాళ్ళు ఉండేటువంటి గుడ్డకునేటువంటి రక్తం ఆ స్మెల్తో ఆ చంద్రయ్య అనే వ్యక్తిని చేసినాడని చెప్పి మనకు ఒక కంక్లూజన్ రావడం జరిగింది. అది మన డాగ్ చేసినటువంటి ఇదనమాట. సో ఆ రకంగా 24 గంటల కాకనే కేసు అయితే ఛేదించడం జరిగింది. వివరాల్లో పోతే ఈ సుబ్బమ్మకు అండ్ చంద్రయ్యకి వాళ్ళ బంధువులే, సేమ్ కమ్యూనిటీ. గత 5 సంవత్సరాల నుంచి ఇద్దరికి వివాహేతర సంబంధం అంటే అక్రమ సంబంధం ఇద్దరి మధ్య ఉండింది. ఈ మధ్యన ఆమె తన మనసును మార్చుకుంది. ఇతనితో ఏదైతే అక్రమ సంబంధం ఉందో ఇది మంచిది కాదని చెప్పి చెప్పడం వల్ల ఆమె స్టాప్ చేసుకున్న తర్వాత ఇతనిలో మార్పు చేయలేదు. 5 సంవత్సరాల నుంచి నాతో అనుబంధంగా ఉండి ఈరోజు నువ్వు నన్ను వదిలేస్తావా, నువ్వు బతికేదానికి వీల్లేదని చెప్పి పన్నాగం బట్టి ఆమె ఒంటరిగా 29వ తారీఖు నైటు వాళ్ళ ఇంటి ముందర మంచం వేసుకొని మంచం పైన దుప్పట్టేసుకొని పడుకుంటే ఆయన ఏదైతే మన చెప్పులు కుడతారో ఆ చెప్పులు కుట్టేటప్పుడు ఒక పోకర్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది. దీంతో ఒక 2-3 టైమ్స్ పొడవడం జరిగింది. ఆమె ఛాతీ పైన, ఆమె యొక్క రిబ్స్ పైన పొడవడం జరిగింది. ఈ ఏదైతే ఛాతీ పైన పొడిచినారో కరెక్ట్గా లంగ్స్లో దాకా పోయిందనమాట. లంగ్స్లో పోయిన తర్వాత అక్కడ కొద్దిగా డిస్టర్బ్ వాతావరణం ఏర్పడింది, ఇన్ఫెక్షన్ ఉంది.
నౌ షీఈ్ బాగానే ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. బట్ డాక్టర్ వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆమె అవుట్ ఆఫ్ డేంజర్. ముద్దాయిని డాగ్స్ సహాయంతో చేసినాం. వాళ్ళని తీసుకొచ్చి విచారించిన తర్వాత కూడా అక్యూజులు క్లియర్గా ఒప్పుకోవడం జరిగింది. ఆమెకు నాకు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మన డాగ్ రూట్ చూపించినటువంటి రూట్స్ అవును రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది సీన్ ఇవన్నీ చేయడానికి అడ్మిట్ కూడా అయ్యాడు. నాకు అక్రమ సంబంధం ఆమెకు ఉంది సార్. ఆమె మైండ్లో చేంజ్ కావడం వల్ల ఆమె నాకు దక్కదని చెప్పి ఉద్దేశంతో, నన్ను డిస్కార్డ్ చేస్తానని చెప్పి ఉద్దేశంతో, నేను చంపేయాలంతా అని చెప్పి ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి నేను ఈ రకంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఇది వాలంటరీ కన్ఫెషన్ బిఫోర్ పంచాయత్ దారి ఒప్పుకోవడం జరిగింది. దానికి మన ఇన్స్పెక్టర్ గారు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, వాళ్ళ సిబ్బంది అంతా పాల్గొని అరెస్ట్ చేసి నేను ముందర హాజరుపరచడం జరిగింది. అదే రకంగా డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా సునీల్ కుమార్ ఎస్సీ 2020, PC 547 బాబు హుషేను వారు కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ కేసు ఛేదించడానికి మన డాగ్ స్క్వాడ్ సిబ్బందికి ఇక్కడ నుండి ఇన్స్పెక్టర్ నరసింహులు గారికి, తిరుపాల్ నాయక్ ఎస్ఐ గారికి అండ్ తాయరుష్ణ ఎస్ఐ గారికి, మన వేంపల్లి సిబ్బందికి ఎస్పీ సారు ప్రత్యేకంగా అభినందించారు. ఒక హత్యాత్మక కేసును ఒక 24 గంటల ముందే ఛేదించినారని చెప్పి వారికి రివార్డు కూడా పంపడం జరిగింది. ఇదంతా కృషి మా పోలీసు సంబంధించినటువంటి వారితో పాటు ఇక్కడ పోలీస్ సిబ్బందితో పాటు ఎంటైర్ క్రెడిట్స్ ఏదైతే డాగ్ ఉందో, డైనాస్టర్ అనే డాగ్ ఉందో వారికి ఈ క్రెడిట్ అంతా దొరుకుతుంది. మా జిల్లా ఎస్పీ గారు IPS గారు వారికి రివార్డు కూడా ఇచ్చారు. వారికి